ప్రియమైన సహోదరులు, మీ అందరికీ ప్రభుత్వ నామంలో ఆశీర్వదిస్తున్నాను. ప్రభుత్వం ప్రేమిస్తుంది ఆయన మాటలు వినటానికి ఆయన ఘనపరుస్తాడు. ఆయన స్థితించడానికి ఈ గొప్ప అవకాశం దేవుడు మీ అందరినీ కూడా ఆస్తులు చెల్లించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి ఈరోజు రాత్రికి అవసరం యొక్క కూడా రావాల్సిందిగా మనం చేస్తున్నాం, జ్ఞాపకం చేస్తున్నాం. పైకి విషయంలో ప్రజలు ప్రోత్సాహం చేయడం పిల్లలను దేవునికి ముందు నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. క్రిస్మస్ దినాలు కాబట్టి ఈ డిసెంబర్ నెల అంటున్నగా నవంబర్ 25వ తారీఖు నుండి మనకు క్రిస్మస్ యొక్క దినాలు ప్రపంచమంతా కూడా ఈ నెలంతటికి కూడా సంతోషకరమైన దినాలు, ఆనందకరమైన 11 నెలలు ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలకు నీటిన్న మానసాన్ని ఈ పండుగ నెల నుంచి ఒక అపురూపమైన, ఆహ్లాదకరమైన, సంతోషకరమైన, ఆనందాన్ని ఇచ్చే జ్ఞానం. ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ నెల రాగానే వాళ్ళు ఉన్నటువంటి ప్రతి కష్టాన్ని వదిలి సంతోషించడానికి ఇష్టపడుతుంది. అందుకే ఈ నెల ఇది సంతోషము, ఆనందం అంటారు. ఏమిటంటే సంతోషం, ఆనందాన్ని ఇచ్చేది. అందుకని ఈ యొక్క నెలగా పిలుస్తుంది. కాబట్టి మనం ఈ క్రిస్మస్ యొక్క సందర్భంగా సంతోషకరమైనటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము క్రీస్తున్నారు ఈ భూమికి దిగి వచ్చినటువంటి విధానాన్ని దేవుని గురించి మొట్టమొదటిగా ఏం రాయబడిందో ఆ మాట మనం చదివి వాక్యంలో పెడదాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. ఆది కాండము మరియు వైద్యులను కలుగ చేసేదను. అది తన మీద మరణ మీద పొత్తులు పడి స్తోత్రాచరిస్తున్నారైనా ఈ సమయంలో మీ యొక్క వాక్యము మీరు ధ్యానిస్తుండగా సహాయం చేయండి. దైవస్వరూపమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన ప్రతి ఒక్కరు మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్న మంచి మనసును అనుగ్రహించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లు బలపరిచి జీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన రాష్ట్రాన్ని ప్రభావిస్తున్న మరుగుపరుచుకొని మీరు మాట్లాడి సహాయం చేయబడి కనికరించబడి ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వెళ్ళుకుంటున్నాం. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం చదవబడిన ఈ యొక్క వాక్య సందేశం మొట్టమొదటిగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా మానవ జాతికి, మానవునికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానం ఏంటంటే ఆ యొక్క వాగ్దానాన్ని మనం చదువుతున్నాం. ఏమంటే మరియు నీకన్నా స్త్రీకి నీ సంతానం మన సంతానం కలుపు చేసేదను, అది నిన్ను తల మీద నిన్ను దాని మెడలో మీద పేదలని చెప్పారు. వాక్యానికి ఏమని పేరు పెట్టారంటే
తొలి సువార్త మీరు పెట్టారు. మొట్టమొదటి సువార్త. ఈ యొక్క భాగానికి ఏమని పేరు పెట్టారంటే ఇది తొలి సువార్త. మొట్టమొదటిగా ఈ యొక్క భాగానికి ఆ పేరు పెట్టారు. ఎందుకంటే పడిపోయిన మానవుని మానవుని యొక్క పదం అయిపోయిందని అనుకోకూడదు. నీకు ఒక వర్తమానం ఇస్తున్న ఏంటి వర్తమానం అంటే, ఇదిగో నీ వరకు ఒక రక్షకుడు పుట్టబడుతున్నాడని నువ్వు నిరీక్షించుకొని పడిపోయిన మానవ జాతికి మొట్టమొదటి సువార్త. యేసు ప్రభువుని గురించిన ప్రవచనాలలో మొట్టమొదటి ఈ భూమికి దిగవచ్చినటువంటి శరీరానికి వచ్చిన వస్తున్నటువంటి ప్రభు విషయమై మొట్టమొదటిది ఈ యొక్క మరి స్వార్థ. ఆయన గురించి రాయబడినటువంటి మాట ఇక్కడ మనం ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని మనం లోపలిగా చదువుకొని మనం ఇంటికి ప్రయత్నించాలి. ఈ యొక్క వాక్యానికి ఏమి పేరు పెట్టామో మొదట తొలి స్వార్థ అని జరిగింది. ఎందుకు తెలుసు వార్త మూడు విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మానవుని పట్ల దేవుని యొక్క వాగ్దానం స్వార్థ. మొట్టమొదటిగా మానవుడు ఏమైపోయాడు అధ్యాయులు మనం చూస్తాం కదా. దేవుని చేసిన సమస్య అది నిజమా? ఈ దూర చెట్లు దేవుని పదం మీరు తిరుపతి దేవుడు చెప్పారా అని అది అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలము మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను వచ్చి దేవుడు మీరు సాగుతున్నట్టు వాటిని తినకూడదని వాటిని చెప్పిస్తారు. అందుకు మీరు సాగు చేస్తారుగా మీరు వాటిని తిరుగుతున్నా మీ కన్నులు తెల్లగలని మీరు మంచి తెలియని వారి దేవతల వల్ల ఎదురు మీరు దేవునికి స్త్రీతో చెప్పగా ఈ మొదటి ప్రవేశించింది లోకంలో. తెలుగు తినవద్దనేటువంటి పండును మీరు తిన్నారా? అని అర్థం ఏంటంటే దేవుని మాటను కాక అపవాద మాట విన్నాను కానీ దాన్ని మనం తెలుసుకోవాల్సిందే. కూడా ప్రయత్నించాలి. దేవుని యొక్క మాటను విధేయత చూపకుండా, దేవుని యొక్క మాటలు లోపడకుండా సంతానం యొక్క మాటలు నియబడ్డారు. ప్రభు చెప్పాడు నిన్నే ఆ పనులు తినద్దయ్యా చెప్పాడు. అయితే అపవాదిని మోసం చేస్తుంది వాళ్ళు వాస్తవం చెప్పాలని. అప్పుడు కూడా సంతానానికి కూడా మోసపరిచేవాళ్ళు మోసం చేస్తారంటే చాలా మనుషులు మోసపరిచేటువంటి స్వభావం వాళ్ళు ఉంది. వాళ్ళ మోస అలాగే మోసం చేసేది కదా. అవాహనం కూడా అంటే అవ్వడం ముఖ్యంగా ఆ మోసపోయింది. ఎప్పటికీ కూడా మరి పైన మనం చూస్తున్నాం. అందుకని ఆ మాటకి ఏమన్నారంటే పడిపోయిన మానవుడు పడిపోయాడు. అది ఎక్కడ దాకొచ్చింది అంటే మనుషులు అంతా వచ్చేసింది. ఒకటే మనం చూద్దాం. రోడ్లకు రాసినటువంటి పత్రిక, రోడ్లకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుతాం. 5వ అధ్యాయము 12వ వచనాన్ని ఇంకా మనుషుని ద్వారా మనుషులందరూ
పాపం చేస్తుంది మరణం అభివృద్ధి ఏంటంటే మనుషుల ద్వారా పాపము ద్వారా ఒక మనుషుల ద్వారా వచ్చిన పాపం అందరూ చేస్తారు. ప్రతి మనుష్యుడు పాపగా మాట్లాడే కారణం ఏంటంటే ఈ ఆరామం చేసిన పాపము అది మనలో కూడా వచ్చింది. మనలో ఎందుకు రావాలి అది వాళ్ళలో వచ్చారు కాబట్టి వాళ్ళ సంతానం కాబట్టి సంతానం కాబట్టి అందుకే వాక్యం ఏమంటుందంటే ఆత్మీయ పాపం అండి. దేవుని యొక్క మాట అంగీకరించారు కాబట్టి పాపం ప్రవేశించింది. ఆ పాపం మనలో కూడా వచ్చేసింది. మనందరూ అది ప్రయత్నించాల్సింది. ఏ పేరు లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు అంటారు. చేసినట్లయితే ఆ వ్యక్తి ఒక్క వ్యక్తి ద్వారా లోకము ఉన్న మనందరికీ ఆ యొక్క పాపం అనేది అంటుకుంటుంది. ఆ పాపం ప్రతి ఒక్కరిని ప్రతిపాల్సింది. ఆ పాపం ప్రతి ఒక్కరిని తనకి ఇష్టమైన వాడుకుంటుంది. ఆ పాపం ప్రతి ఒక్కరిని ప్రదర్శించి ప్రతి మనుషులను నమ్మకగా ఉండేస్తుంది. సంతానం యొక్క పాప స్వభావం అనేది మనం లోపలికి వచ్చినప్పుడు మనం ఉంటే కనుక మనం ఇక మన ఆరోగ్యం దేవుని మనిషి దేవుడు దూరం అయిపోయారు. ఎప్పుడైతే లోకంలో ప్రవేశించిన పాపము దేవుడి వెనకనే అవాదాలు అంతే సరే వద్దు ఆయనతో ఉండడానికి స్థానం లేదు. ఈ పాపం ఏం చేస్తుందంటే దేవుని నుండి దూరం చేసింది మానవుడిని. ఒకప్పుడు ఇద్దరు కూడా సభకూడదు దేవుడితో మాట్లాడేవారు, ఒక కలిసి సహవాసం చేసేవారు, ఒక కలిసి ఒక ముగ్గురు కూడా ఆ యొక్క ఏదో నడిచేవారు. మాట్లాడేవారు, ప్రభుత్వం మాట్లాడేవారు. ఎప్పుడైతే దేవుని నిన్ను మానను అదే ఇచ్చారు పాపం చేయడం దేవుడు చూడండి మాటను మనము చూద్దాం. వచ్చింది అయితే వచ్చింది సంతకిస్తున్నా దేవుడైనా రాకుండా చెట్ల మధ్యలో దాగుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు అయిపోయాడు, దేవుని స్మరణ అయినప్పుడు దేవుని యొక్క స్మరణ ఉన్నప్పుడు ప్రకృతి దగ్గరతో మాట్లాడాడు అని మాట్లాడకూడదు. ఆయనతో చేశారు. వాళ్ళిద్దరి మధ్య దేవునికి అలాగే ప్రభుకి మధ్య ఆ జ్ఞానం వచ్చేసింది. దూరం అయిపోయాడు మాట ప్రభుత్వం దాక్కుంటున్నాడు, దాక్కుని బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే నీ ప్రభావం మంటలు ఉన్నాయన్న మాట చూద్దాం. కింద బాగా చూద్దాం. దేవుడంటే ఆకలి పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు? అందుకెక్కడ నేను తోటలో నీ స్వర్గం విన్నప్పుడు కనుక భయపడి దాపడి నీకు భయపడిచేస్తుంది. దాన్ని కూడా మొదలుపెట్టాను. ఇంత భయంకరమైన పరిస్థితి. ఎప్పుడు దేవుడు ధైర్యంగా మాట్లాడే వ్యక్తి, ఎప్పుడు ధైర్యంగా ప్రభుత్వం కలిసే వ్యక్తి, ఎప్పుడు ధైర్యంగా ప్రభుత్వం కలిసి మాట్లాడే వ్యక్తి అంటే మనం ఎప్పుడైతే దేవుడు చూడడానికి భయం ఉంటుంది. భయం వచ్చేసి దాని చూడడం భయం తీసుకుంది. భయం వచ్చేసి దాపడం మొదలు పెట్టారు. లోపలికి వెళ్ళిపోయి కనపడటం లేక
చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అప్పుడే ఆ ఆడం చేసిన పాపాన్ని బట్టి లేక ఆ పాపం ద్వారా లోకమందరికీ కేవలం మానవ జాతికే కాదు పాపం వచ్చింది, లోకం యొక్క ఈ భూమి మారిపోయి వాతావరణం. ఒకప్పుడు సింహం ఖచ్చితమైనప్పుడు ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో వ్యతిరేకమైనటువంటి సింహం లేదు ఇన్ని రోజులు నేను నా యొక్క ప్రక్కన ఉన్నాను కదా, కూర్చున్నాను కదా, పండుకున్నాను కదా, తిరిగాను కదా, ఆ కలిసి గడిపేసిన కదా, ఎందుకు జరిగింది? సమస్య యొక్క పాపం కేవలం మానవులే కాదు, భూమి శపించబడి భూమి కాదు, భూమి మీద ఉన్న వృక్షాలు శపించబడ్డాయి. వృక్షాలే కాదు, ఏదో లోకంలో ప్రతి చిన్న పైన కూడా ఆ ప్రభావం కలిగింది. ప్రతి దానికి ప్రభావపడి అయితే ఎలా వాటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన మనుషులు, వాటన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు దేవుడితోనేక సొంతగా ఆయన స్వాతంత్ర్యంలో ఆయన చేతులు బ్రతికించిన ప్రభువు మరి ఎలా మనుషులు ఎలా తక్కువలేదు ఏం చేయాలి? తక్కువలేదు. నా శ్వాస నా శ్వాస నా యొక్క శ్వాస కలుగు చేస్తున్నది. ఎందుకంటే నేను నా చేతులతోనే ప్రార్థిస్తాను. నా యొక్క జీవనం ఇచ్చాను, నేను ఆ ప్రాణం ఇచ్చాను, నా ఆత్మ ఇచ్చాను. మరి ఈ రోజున ఎలా తిరగడం నాశనం చేసుకో, ఇంకొకరిని అవకాశం తయారు చేయగలరా? తెలుసా కాదా? ప్రాముఖ్యం ఉన్న అసహాయత కలుగుతా వారి ఎదురుని నాశనం చేసి మరొకరికి కలువ చేయవచ్చు. ఆయన ఎక్కడ ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు? అదే దేవుడి ప్రేమ. ప్రభుత్వం మాత్రం వారిని శిక్షించవద్దు. ఎదుగు మానవుడు తగ్గిపోయాడు, ఆయన వారికి ఏం చేయలేదు. అంటే ఆమె తగ్గిపోయిన మానవుడిని తిరిగి ఎలా సంపాదించాలి? ఆ తగ్గిపోయిన మానవుడిని తిరిగి నాతో ఎలా తీసుకోవాలి? ఆ తగ్గిపోయిన మానవుడిని తిరిగి నాతో ఎలా కలవాలి? ఆ తగ్గిపోయిన మానవుడిని ఆ యొక్క మానవుని తిరిగి నా యొక్క రావాలి. అందుకే మానవుడు ఈ మాట చెప్పాడు. ఏం చెప్పాడండి ఈ మాట? ఆయన చూస్తున్నాం, ఏమో చూస్తున్నాం. మరియు నీకు స్త్రీకులు సంతానములకు వైద్యులు కలుపు చేస్తున్నాం, అదే మేము తల మీద కొట్టున్నాం, మేము దాని వాళ్ళ మీద ప్రాయశ్చిత్తానికి కూడా రాశాడు. నీలో పాపానికి ఒక ప్రాయశ్చిత్తం కలుగజేయడానికి ఇది నీ పాపం నీలో దూరం చేస్తుంది కాబట్టి ఆ పాపం మీద లేకపోతే రేపడతారు కదా. పాపం మీద ఎదుర్కొంటారు, ఏం చేయాలి? మానవుల యొక్క పాపం మీద ఎదుర్కొంటారు, ఏం చేస్తాము? అప్పుడు దేవుడి మీద దగ్గరికి రాకుండా అందుకని ప్రవేశిస్తుంటే గొప్ప వాగ్దానం చేస్తారని ఆయన మానవుడి పట్ల ఆయన కనికిడి కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, ఆయన మానవులు ప్రేమించేవాడు, ఆయన ప్రేమతో ప్రేమించు. అంతేకాదు మానవుడు ఎంత ఇష్టమో కూడా ఆయన అనుభవిస్తున్నాడు. ఇట్లా దేవుడు లోకమని ఎంతో ప్రేమించేవాడు. ఆయన పాపం ప్రేమించాలి. అసలు మాట అనమాట. ఏం రాస్తుంటే ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు. పాపం ఆయన పాపం మీద ద్వేషం, ఎందుకంటే ఆయన ప్రసిద్ధులు కాబట్టి ఆయన పాపం మీద ద్వేషం. పాపాన్ని ద్వేషించబడు, మనిషిని ప్రేరేపించబడు. అది ఎలా చేయాలి? పాపం చేతము మరి పాపం చేసిన తర్వాత శిక్ష అనుభవించాల్సిందే కదా. కానీ ఇక్కడ ఎవరు మానవుడిని పాపం చేశాడు కాబట్టి ఆ యొక్క శిక్షను ఖచ్చితంగా అనుభవించాలి.
దేవుని వాళ్ళు నీతిగా చేస్తారు. ఎలా చేయాలన్న ప్రభు ఆయన ఈ పాపం చూపించడానికి ప్రభు ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఆయన ఎందుకు ఇంటికి రావాల్సి వచ్చింది. పడిపోయిన మానవుని రక్షిస్తానండి. పడిపోయిన మానవుని రక్షించి ప్రభు పడిపోయి బలించాలంటే ఆయన శరీరదారిగా ఈ భూమికి రావాల్సి వచ్చింది. ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నారు. పత్రిక 4వ అధ్యాయం మాట్లాడవచ్చు. 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవాలి. అపోస్తలులైనటువంటి పౌలు తన కుమారుని పంపాడు. మనకు దత్తకాలను కావాలని ఏమంటే అయితే పరిపూర్ణమైన సమయం. దేవుడు ప్రతిదీ కూడా ఏ పని చేస్తే కూడా కాలాన్ని నిర్ణయించలేదు. అదే కాలములు ఆయన చేతిలో ఉన్నాయి, కాలములు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన ఎప్పుడు ఏం చేయాలో చేస్తాడండి. మనిషి ప్రకారం మన ఆలోచన ప్రకారం చేయగలి. కాబట్టి భూమికి ఆయన ఎప్పుడు రాలేదు. ఆయన నిర్ణయించాడు, ముందుగా వాగ్దానం చేస్తాడు. వాగ్దానం అవుతున్నాయి. మానవుడు ముందు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానాన్ని తగిన కాలం 2000 సంవత్సరాల క్రితం కాలం పరిపూర్ణమే. 2000 సంవత్సరాల క్రితం కాలము సంపూర్ణమైంది. కాబట్టి యేసుక్రీస్తు తీసుకోవాలి. స్త్రీ ఎందు యెషయా గ్రంథంలో చెప్పినటువంటి ప్రవచనం నెరవేర్చాడు. యెషయా గ్రంథంలో 14 వచనం మనం చూస్తుంటాము. ఇదిగో కన్యలు యేసుక్రీస్తు వస్తారని అక్కడ ముందుగానే ప్రవచనం రాయబడింది. కాబట్టి కాలం సంపూర్ణమైంది. ఆ కాలం సంపూర్ణమైన తర్వాత యేసుక్రీస్తు చెప్పిన విధంగా అందుకే ఆయన కైనకు మాటలు ఆయన పాపం అంతా సంపూర్ణమైన ఆయన చేతిలో ఉంది, నా చేతులు లేదు. కాబట్టి ఆయన కాలం ఆయన ఎప్పుడు రావాలి అని బాగా తెలుసు. ఆయన బాగా తెలుసు తన వయసులో వారి పాపమైంది ఆయనే రక్షించు. కనుక ఆయన యేసుని పేర్కొనడంలో ఇది ఆయనకు పలికిన మాట పడిపోయిన మానవ పట్ల ప్రేమ కలిగి వచ్చిన మనం నశించిపోకూడదు. మనం ఏమాత్రం కూడా నశించి దేవుడికి దూరం కాకపోతే మనం ఏమాత్రం కూడా ప్రభుకు దగ్గర పోవాలి. ఆ ఉద్దేశంతో ప్రభు ముందుగానే అందుకే ఇంట్రెస్ట్ ముందుగానే జాగ్రత్త పునాది నేను మానవుని తయారు చేస్తున్నాను. ఒకవేళ మానవుల మాట పడిపోయాడుకుంటే వారిని రక్షించే కోసము ముందుగానే దేవుడు నిర్ణయించాడు రక్షణ కార్యం జరిగించడానికి, ఆ రక్షణను జరిగించడానికి. ఆయన భూమి మీదకి దిగు రావాలి ఎప్పుడంటే మానవుడు పడక మునిపే అని నిర్ణయించాడు. ఆయన ఉద్దేశం ఆ మానవుడి తప్పిపోతే ఏం చేయాలి? దేవుడికి ఎంత మంచి ప్రణాళిక మాట్లాడతా, దేవుడికి ఎంత మంచి ఆ ప్రణాళిక కలిగి ఉన్నారు. ఏ విధంగా చేత సరే మనం పొడిపోవాలి
ఆయన గొప్పగా ఉంటాయి. దేవుడు మనిషిని పాపం చేసినంత మాత్రంగా ఏ మనిషిని కూడా పోగొట్టుకోవడానికి వారిని తీసుకురావాలంటే ఆయనకు ఉద్దేశమైన ఆయనతో నుంచి దేవుడు ఆయనతో నుంచి గొప్పగలిగిన ప్రభు ఉన్నారు, ఆయనతో నుంచి రక్షకుడై ఉన్నారని జ్ఞాపకం చేస్తారు. కనుక ప్రభువు ఆయన మనం రక్షించడానికి ఆయన ముందుగా కన్నికగా ఉంటుంది. మనం రక్షించడానికి ప్రభు తీసుకొని భూమికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తే ఆయన మాటలు చూసి మనం బాగున్నాం వెళ్ళిపోదాం. మనకు సమయాన్ని బట్టి 1 తిమోతి 15 1 తిమోతి రాసిన పత్రిక 1 అది పాపాన్ని రక్షించలేదు. వాక్యము నమ్మదగినది, వాక్యంలో పాపం రక్షించగలుగుతారు. వచ్చిన మీరు వాక్యం నమ్మగలి వాక్యం నమ్మాలంటే దేవుడి యొక్క వాక్యాన్ని విశ్వసించాలంటే దేవుడి యొక్క వాక్యం పట్టడానికి ఖచ్చితంగా నమ్మి తినాల్సిందే. మాట నేను నమ్మకపోతే అది నమ్మకానికి అంగీకారం నమ్మకానికి అంగీకారం ఉంటాయా ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. వాళ్ళకి నమ్మాలి నమ్మాలి పురాణే కాలకు యోగ్యమైన ఉన్నారన్నమాట. అంటే అంగీకరించడానికి ఏ మాత్రం సందేహపడలేదు. యేసు క్రీస్తు అని భూమికి దిగి వచ్చినాడు, లేకపోతే నీ భూమి ఉంటాడంటే నువ్వు కష్టంగా నమ్మాలి, అంగీకరించాలి. అది యోగ్యమే అన్నాడు. నమ్మి తీరాల్సిందే. నేను నమ్మడానికి కుదరదు. ఎందుకు కుదరదండి? సాక్ష్యం నమ్మకం కాదు. వాటికి ఏమైతే సమర్థించాడు, వాటికి ఏమైతే మాట్లాడాడు, ప్రభుత్వం ఏమైతే చదివించిందో, వైద్యం ఏమైతే చేస్తున్నాడు, ఆయన ఖచ్చితంగా ఎంత ఆలోచించినప్పుడు ఆయన మీద ఈ పర్వణ పర్యాయం కులకుండా కాబట్టి ఆ వాక్యం నమ్మదగినది కనుక మీరు నమ్మండి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఖచ్చితంగా సంపూర్ణంగా అంగీకరించవలసిన వాటమైనా ఈ రోజు అర్థం చేస్తారు. యేసు క్రీస్తు వచ్చాడంటే అనేక మంది చాలా మంది చాలా కలిసి ఉంటాయి అన్నమాట. చాలా మంది చాలా అనుమానాలు ఉంటాయి. ఆ స్త్రీకి మరి తన యొక్క పురుషుడు లేకుండా యేసు ప్రభువుని ఇచ్చారు. అందుకే ఆయన చెప్తున్నాడు, ఇది పూర్ణాంగీకారమైంది, సంపూర్ణంగా నమ్మవలసింది. మనుషులు దేవుడు ఆమె కనిపెట్టగా ఆమె గర్భవతి అయినది. దీని మీద శక్తి చాలా అది జరిగిందంటే మామూలు శక్తి చేత కాదు, మామూలు ఆలోచన చేత కాదు. అంటే దేవుడు ఒకసారి మాట్లాడితే మేము ఒక్క ఆక్సిజన్ అన్నింటి ప్రకటనంటే ఇంకో దేవుడు అన్నాడు. గుర్తున్నా సరే దేని వల్ల పుట్టించగలరు? రాని వల్ల పుట్టించగలరు. ఒకవేళ ఆయన మాటకు అంత శక్తి ఉంది, అంత బలం. ఆయన మాటకు అంత అధికారం. అవాసం ఉంటాయి. ఒక మానవుని యొక్క ఒక స్త్రీ గర్భంలో కలిగ గర్భంలో యేసు ప్రభువు రావడం వచ్చి అది పూర్ణానికి కారణమైంది. ఆయన దేనిని కూడా శాసించడానికి అంత శక్తి సామర్థ్యం కాబట్టి ఖచ్చితంగా నమ్మవలసిందే. కొంతమంది మనం ఏం చూస్తున్నామంటే పైన మానవ పట్ల దేవుని వాగ్దానం అది మనం నేర్చుకుంటున్నాం. కనుక మన కొరకే ఆయన ఈ యొక్క లోకానికి దిగి వచ్చినట్టుగా మనం రెండవ మాట మనం చెప్తాం. పైన జరుగుతుంటే వాక్యాన్ని 3వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మరియు శ్రీకరణ సాంతాంత వైద్యం కలవరిస్తున్నాం. అది నువ్వు ప్రాణం మీద కొట్టును, నువ్వు దాన్ని వాడి మీద కొట్టేదని చెప్పాను.
అది ఒక మాటకి ఒక డ్యాన్స్ చేసి అక్కడ కింద ఒక మాట ఆయన ఏం చేస్తారంట తల మీద కొడతారు. ఆయన ఏం చేస్తారు చెప్పాడు ఆయన తల మీద కొడతారు. రెండో వారం అనేది వేసుకోవాలంటే తలను సిద్ధగా కొడతారు. రెండో మాట మనం ఏం వేసుకోవాలంటే యేసు ప్రభు సంతానాన్ని తల సిద్ధంగా మనం తెలుసుకోవాలి. ఎలా సిద్ధం కొడతారు సామాన్యుడికి తల కొట్టాలంటే ఇప్పుడు పాము వస్తుంది అనుకోండి ఏం చేస్తాము గురువు చూసి ఏది తల మీద కొడతారు. తల మీద కొడతారు. తల మీద కొడతారు. మన పసిగట్టి మన పరిస్థితుంది దాన్ని అది చచ్చిపోవాలని చెప్పబట్టాలంటే యొక్క పాముని ఆ పాముని తల విషయం ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని ఏం చేయాలంటే తలనిస్తుందని తల మీద కొట్టాలి. కాబట్టి సాతాను యొక్క విషము తలలో ఉన్నది కాబట్టి ప్రథమాన్ని ఏం చేస్తుందంటే దాని యొక్క తల ఎలా కొడుతున్నారు కొడుతారు ఆయన ఎలా సాతాను యొక్క పవర్ని సిద్ధకొచ్చాడు ఆయన. ఎలాగో సాధారణ అధికారాన్ని ఇష్టపడ్డాడు ఆయన. ఎలాగో సాధారణ అధికారాన్ని నష్టపరిచాడంటే వర్తమానంగా మనం చూద్దాం యొక్క మాటలు మనం గమనించాలి. కొన్ని మాటలను మానవ వరకు చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 13వ వచనం నుండి 26వ వచనం వరకు మన సర్వానికి కాకపోతే ఒక వచనాన్ని చదివి జ్ఞాపకం చేసుకుని వెళ్తారు. మీకు అర్థమయ్యే దాని కొరకే క్రీస్తు వారు సాధారణంగా మరి తల మీద సెటప్ వచ్చారు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నాము. 23వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడాలి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు చేస్తున్నారని మనుషుని నా వద్ద వచ్చిందే విమర్శింపగా మీద పడుతున్నాను. నేను కనపడలేదు, కూడా కనపడలేదు. అతని తిరిగి పంపడు కదా ఇందుకు చేయలేదు. కాబట్టి నేను అతనిని చర్చించి చేతులని చెప్పానండి. ఇది చాలా సమస్య చాలా ఎక్కువ కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే బాగా నచ్చుతాను ఎప్పటికీ తిరిగి వచ్చాడు. ఎక్కడిగా మనం చదివిస్తున్నామని ఆయన మనం పాపమైన విషయమై ఈ భూమికి ఆయన మన పాపాలన్నింటినీ కూడా పరిహరించడానికి ఈ భూమికి దేవుని యొక్క వాక్యాలను చదివి మనం చదువుతున్నాం. ఆయన ప్రయత్నం చెల్లించడానికి. అయితే ఇక మనకి చివరికి వచ్చేసరికి ఏమైంది? యేసు ప్రభువు మరణించాడు అంతే కదా. మానవుడు మరణించాడు. కాబట్టి చూడడానికి మన చూడలేదు మాట ఆ మాట మనం చదివి మనం ఇక్కడికి వస్తాము. మనకి ఈజీగా అర్థమవడానికి ఈజీగా అర్థమవుతా మనం చూడ ఎప్పుడైతే రాసినటువంటి పత్రిక రాసినటువంటి పత్రిక